హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఈరోజు వచ్చేసి నా స్టైల్లో పన్నీర్ పులావ్ ఎలా చేస్తానో చూసేయండి, ఓకేనా? ముందుగా పన్నీర్ ముక్కలను కట్ చేసుకొని అందులో చిటికెడంత పసుపు, 1 స్పూన్ కారము, ఉప్పు వేసుకొని మంచిగా ముక్కలకైతే పట్టియాలి. పన్నీర్ పీసెస్కి మొత్తం కారము పట్టించినాక చాలామందికి అయితే ఒకటి కడాయిలో మన నూనె పోసినాక పన్నీర్ వేసినాక అతుక్కపోతుంది చాలామందికి. అయితే ఇలా అతుక్కపోకుండా ఏం చేయాలంటే మనము ఈ కట్ చేసుకున్నాక పీసులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేసినాక ఇప్పుడు ఉప్పు కారం పసుపు కలిపినాక ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే కడాయికి అతుక్కోకుండా మంచిగా వస్తుంది. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులో జీడిపప్పు, గరం మసాలా, మనకు కావాల్సిన గరం మసాలా వేసేసుకొని 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ వేగాలి. ఆనియన్స్ వేగేదాకా వేపించుకొని తర్వాత వచ్చేసి టమాటా పీసెస్ 2 చిన్న చిన్నవి అయితేనేమో 2, పెద్దదైతే ఒక టమాటా వేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకున్నాక కొంచెం పసుపు తర్వాత కారము 2 స్పూన్ల కారం వేసుకోండి. మేమైతే కారం సూపర్గా తింటాం. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఉప్పు 2 టేబుల్ స్పూన్ కారం కదా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత మంచిగా టమాటా మొత్తం మెత్తగా అయినాక ధనియాల పొడి వేసుకొని ధనియాల పొడి కూడా మంచిగా నూనెలో ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయినాక ధనియాల పొడి స్మెల్ మంచిగా వస్తుంది అప్పుడు. తర్వాత బాస్మతి రైస్ వేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ ఒక 1/2 kg తీసుకున్నాను. అదే 2 అవర్స్ నానబెట్టుకున్నాక నీళ్ళు అయితే పోసేసుకోవాలి. బాస్మతి రైస్ 1 గ్లాస్ బియ్యానికి 1.5 నీళ్ళు అయితే పోసేసుకోవాలి. నీళ్ళు పోసేసుకున్నాక మళ్ళీ తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా ఇక్కడనే టేస్ట్ చేయాలి. ఏదైనా ఉప్పు తక్కువ వేసుకోవచ్చు, కారం తక్కువ ఇక్కడే వేసుకోవాలి. తర్వాత బియ్యం వేయగానే పన్నీర్ పీసెస్ అయితే వేసేయాలి. వేసేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని పన్నీర్ ముక్కలు విరగకుండా అక్కడక్కడ స్పూన్ పెట్టి కలుపుకొని నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను. ఇది మీరు స్టవ్ మీద అంటే స్టవ్ మీద చేసుకోవచ్చు, లేదా రైస్ కుక్కర్లో అంటే రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఉడికే టైంలో రైస్ కుక్కర్లో పెట్టేస్తే మంచిగా పూలుగా మనకైతే పన్నీర్ పులావ్ రెడీ అయిపోద్ది. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో, పుల్లలు వచ్చేస్తుంది. చల్లగా అయినాక ఒక 10-15 నిమిషాలు చల్లగా అయినాక అప్పుడు వడ్డించుకోండి. సూపర్గా ఉంటుంది పన్నీర్ పులావ్ అయితే.